వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. అప్డేట్స్ చూద్దాం. తెలంగాణ కాంగ్రెస్ లో అంతర్గత రాజకీయం మరోసారి వేడెక్కింది. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీని లక్ష్యంగా చేసుకుని సుష్మిత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ శాసనసభాపక్ష వేదికగా 20 మందికి పైగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అత్యవసర ప్రెస్ మీట్ నిర్వహించారు. కొండా సురేఖను వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో పాటు పార్టీ నుండి కూడా డిస్మిస్ చేయాలని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. అదేవిధంగా ఏఐసీసీ ఇన్ఛార్జి మీనాక్షి మేడం గారికి కానీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గే గారిని కోరుతా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించి మాట్లాడిన వాటి క్రమశిక్షణ చర్య తీసుకోండి. సోకాసిన నోటితోటి వదిలిపెట్టకండి. ఎందుకంటే వీరందరూ కూడా ఏ వారో బలహీనపరచలేరు. ప్రభుత్వాన్ని బలహీనపరుస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని బలహీనపరుస్తున్నారు. మా అందరి భవిష్యత్తును ఒక గౌరవప్రదమైన స్థానంలో ఉంటే అదే స్థానంలో ఉన్న మంత్రివర్గంలో ఉన్న ఒక మంత్రి గారు, వారి కుటుంబం మరీ పార్టీ ఒక కుటుంబం నుంచి ఆధిపత్యాన్ని గుంజుకోగలరు. ఇలా దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కాబట్టే మీరు ఆ నాయకుడిని కదిలించలేక, ఆ నాయకుని తట్టుకోలేక ఈ కుట్రలు వన్నుతూ ఉంటాయి. కాబట్టి వితిన్ ద పార్టీలో ఒక అంటే చెట్టు కింద ఉండి చెట్టు కొమ్మనే నరుక్కునేటువంటి ఒక వైఖరి, దుర్మార్గమైనటువంటి వైఖరి, ఇది ప్రతిపక్షాలకు గొంతునిచ్చే వైఖరిగా మేము భావిస్తా ఉన్నాం. కొండా సురేఖగా మాట్లాడుతున్నటువంటి తప్పుడు భాషకు ప్రభుత్వం, ముఖ్యమంత్రి మూల్యం చెల్లిస్తుండ్రు. కానీ మీరు మాత్రం ఆ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించలేదని, నిబంధనల ప్రకారమే నిర్ణయం తీసుకున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు స్పష్టం చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ వదంతులు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి కోసం నిరాధార ప్రచారం చేస్తోందని ఆయన ఖండించారు. ఇది పూర్తిగా దౌత్యపరమైన నిర్ణయం మాత్రమేనని, రాజకీయపరమైనది కాదని ఆయన స్పష్టం చేశారు. మన ముఖ్యమంత్రి గారు అమెరికా పోవటానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా వారితో వెళ్తున్న బృందానికి మాత్రం పర్మిషన్ ఇచ్చి అక్కడ అగ్రిమెంట్స్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్స్ కోసం జరగాల్సినటువంటి మీటింగ్స్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. ఇదేదో రాజకీయ పరమైనటువంటి ఒక నిర్ణయం అనేది కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దీని వెనుక ఎటువంటి రాజకీయం లేదు. ముఖ్యంగా ఎవరైనా ముఖ్యమంత్రిగానే, రాష్ట్ర మంత్రిగానే, కేంద్ర మంత్రిగా ఈ కన్సిడరేషన్స్లో ఎవరైనా ముఖ్యమంత్రి గారు పోతే, ఈ కానీ మినిస్టర్స్ పోతే ఈ కన్సిడరేషన్ మీద మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వారికి పోవాలా వద్దా అని గైడ్లైన్స్ ఇస్తుంది. మరి ఇటువంటిది ఇప్పుడే జరిగింది అని మీరు భావించవచ్చు. కాదు, తరుణ్ గొగోయ్ గారు కాంగ్రెస్ సీఎంగా ఉన్నప్పుడు 2012లో యునైటెడ్ స్టేట్స్కు స్పష్టంగా చెప్తా ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క సంబంధించినటువంటి దాంట్లో మోదీ గారి యొక్క ఏదైతే వీసాని ఏ విధంగా వీళ్ళు రాకుండా చేసే ప్రయత్నం చేసే ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోండి. ఇది కొత్త విషయం కాదు. అయినా రేవంత్ రెడ్డి గారు వారు గతంలో కూడా వెళ్ళారు, ఎప్పుడు ఆపలేదు. ఈసారి వెళ్ళడంలో ఆపడంలో తప్పకుండా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ పెట్టినటువంటి కండిషన్స్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ హైదరాబాద్ వచ్చారు. జలవిహార్లో జరుగుతున్న సీనియర్ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కుమారుడి వివాహానికి ఆయన హాజరయ్యారు. నూతన వధూవరులను ఆయన ఆశీర్వదించారు. అనంతరం జగన్ హైదరాబాద్ నుంచి బయలుదేరి బెంగళూరుకు వెళ్లారు. మాజీ ముఖ్యమంత్రి జగన్ రాక సందర్భంగా మహానగరంలో జగన్ కు స్వాగతం పలుకుతూ పోస్టర్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శేర్లింగంపల్లికి చెందిన బీఆర్ఎస్ నేత చిర్రా రవీందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ భారీ కటౌట్లలో జగన్తో పాటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ల ఫోటోలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో తెలుగు రాష్ట్రాల రాజకీయ వర్గాల్లో కొత్త చర్చ మొదలైంది.
శాసన మండలిలో తన తొలి రోజు అనుభవం ఓ పీడకలలా మిగిలిపోయిందని, పెద్దల సభలో వైసీపీ సభ్యులు పెద్దల్లా కాకుండా గద్దల్లా వ్యవహరించి సభ గౌరవాన్ని మంటగలిపారని నూతన ఎమ్మెల్సీ టీడీపీ సీనియర్ నేత వర్లరామయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై చర్చించి చట్టాలను సమీక్షించాల్సిన మండలిలో నినాదాలు గందరగోళంతో ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కౌన్సిల్లో వైసీపీ సభ్యుల తీరు తనను తీవ్ర నిరుత్సాహానికి గురిచేసిందన్నారు. తనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆమోదం తెలిపిన గవర్నర్కు వర్లరామయ్య కృతజ్ఞతలు తెలిపారు. నా ప్రస్థానం ఒక పీడకల్లాగా మర్చిపోయేటట్లుగా చేయాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక పీడకల్లాగా మర్చిపోయేటట్లుగా రాబోయే రోజుల్లో కౌన్సిల్ అంతా కూడా పెద్దల సభలాగా సజావుగా సాగేటట్లుగా మీరు సహకరించండి, చట్టబద్ధంగా వ్యవహరించండి అని చెప్పి కూడా జగన్ మోహన్ రెడ్డి అనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడికి మీ ద్వారా రాష్ట్ర ప్రజల ద్వారా నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఎవరిబడి. ఎనీ క్వశ్చన్ ఆన్ దిస్ యూఆర్ ఎట్ లిబర్టీ టు ఆస్క్ మీ. మేము వచ్చే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయినాయి. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్ జరుగుతుంటేనే వాళ్ళందరూ పైకి వెళ్ళారు. పాపం చైర్మన్ గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా చేశారు. నేను అనుకున్నాను, నేను ఫస్ట్ డే కదా, నాకు మా సహచర్య రమాదేవి గారికి ఇద్దరికి అవకాశం ఇస్తారో కనీసం ఇంట్రొడ్యూస్ చేసుకోవడానికి. ఆ బొత్స గారు వర్లరామయ్య అంటే నేనే, త్రిమూర్తులు గారు వర్లరామయ్య అంటే నేనే, ఓ దువ్వాడ శ్రీనివాస్ గారు వర్లరామయ్య అంటే నేనే, ఓ అనంతబాబు ఆయన లేడనుకుంటా, జైల్లో ఉన్నంట, ఇంకా అప్పరెడ్డి గారు నేనే వర్లరామయ్య చెప్పేవాళ్ళం. ఆ అవకాశం కూడా లేదు. ఇప్పుడు రాత్రి ఇంకో రోజు వస్తుంది. ఐ డోంట్ బాదర్ ఫర్ దట్. బట్ వాళ్ళు వ్యవహరించిన తీరు తప్పు. దే హ్యావ్ టు చేంజ్ దెమ్సెల్ఫ్. దే హ్యావ్ టు కన్వర్ట్ యాజ్ ఎల్డర్స్. పెద్దల సభ సభ్యులాగా వాళ్ళని వాళ్ళు రూపాంతరం చెందేటట్లుగా చేసుకోవాలి. దానికి జగన్మోహన్ రెడ్డి. హైదరాబాద్లో తెలంగాణ ఫెసిలిటీ మేనేజ్మెంట్ కౌన్సిల్ ఆధ్వర్యంలో సస్టైన్ ఎక్స్ 2026 వార్షిక సదస్సు ఘనంగా జరిగింది. సుస్థిర అభివృద్ధి, సాంకేతికత, బాధ్యతాయుత నాయకత్వం, భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సంస్థల నిర్మాణంపై నిపుణులు చర్చించారు. ప్రభుత్వ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సుస్థిర కొనుగోళ్లు, ఆరోగ్య రంగం, సిఎస్ఆర్, పౌర సేవలు, సుస్థిర పర్యాటకంపై ప్రత్యేక సెషన్లు నిర్వహించారు. ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు ముఖ్య అతిథిగా హాజరై కీలక ప్రసంగం చేశారు. తెలంగాణ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ కౌన్సిల్ చైర్మన్, ప్రెసిడెంట్, ఫౌండర్. ఈరోజు మేము సస్టైనెక్స్ 2026 అనే ఈవెంట్ హైదరాబాద్లో చాలా ఘనంగా చేస్తున్నాము. ఆల్మోస్ట్ 1000 ఐటీఎస్, ఫార్మాస్యూటికల్, జీసీసీస్ కంపెనీస్ యొక్క హెడ్స్ కానీ, సిహెచ్ఆర్ఓస్ కానీ, సప్లై చైన్ మేనేజ్మెంట్ నుంచి ప్రొఫెషనల్స్ ఈరోజు ఒక్కరోజు ఈవెంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈరోజు ప్యానల్ డిస్కషన్స్ ఉంటాయి, బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్స్ ఉంటాయి. అలాగే ఈరోజు చాలా ముఖ్యమైన రోజు, ఎందుకంటే 28 కంట్రీస్ నుంచి, 28 కంట్రీస్ నుంచి డెలిగేట్స్ ఆల్మోస్ట్ 48 మంది వచ్చారు. మొత్తం ఏషియన్, సౌత్ ఏషియన్ కంట్రీస్ నుంచి. వాళ్ళు కూడా ఈరోజు సస్టైనబిలిటీ, వాళ్ళ కంట్రీలో ఎలాగ ఈ గ్రీన్ ఎనర్జీని ఎలా యూజ్ చేస్తున్నాము, ఈ పొల్యూషన్ ఎలా కంట్రోల్ చేస్తున్నాము, ఈ సస్టైనబిలిటీ అనే ఫ్యాక్టర్ నెక్స్ట్ 10 ఏళ్ళు మనం నిజంగా చేయకపోతే మన ఎన్వైర్న్మెంట్ ఎలాగ, మన టెంపరేచర్స్ ఎలా పెరుగుతున్నాయి అంటే ఈ సస్టైనబిలిటీ ఈ టాపిక్ కూడా తీసుకుంది. ఎందుకంటే ప్రతి వాక్స్ ఆఫ్ లైఫ్లో కమర్షియల్స్గా కానీ ఐటీ స్పేసెస్లో కూడా మేము ఆ సస్టైనబుల్ ఎలిమెంట్స్ పెడదాం అనుకుంటున్నాం. అంటే ప్రతి ఆఫీస్ స్పేస్లో కూడా ప్లాస్టిక్ని రెడ్యూస్ చేస్తూ రీయూజబుల్ మెటీరియల్ని వాడుతూ చాలా అంటే పర్యావరణానికి ఎంత హాని చేయకుండా చేయాలనేది ఈ సస్టైనెక్స్ 2026 ముఖ్య ఉద్దేశం. అలాగే ఈరోజు మొత్తం రోజంతా ఈవెంట్కి వెండర్స్ కూడా వచ్చారు. అంటే బిజినెస్ పార్ట్నర్స్ ఇండియా నుంచి ఆల్మోస్ట్ 35 మంది వెండర్స్ వచ్చారు. వాళ్ళు ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఇక్కడ డిస్ప్లే చేస్తున్నారు. అంటే ఒక చిన్న మినీ ఎక్స్పో లాంటిది ఇది. సదస్సు ఆర్ సమిట్ విల్ హెల్ప్ ఎవ్రీబడి టు మేక్ ఇట్ వండర్ఫుల్. థ్యాంక్ యూ టు ఎవ్రీ. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అలనాటి ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. ఆమె వయసు 95 సంవత్సరాలు.
గత కొంతకాలంగా శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమెను కుటుంబ సభ్యులు చెన్నైలోని కావేరీ ఆసుపత్రిలో చేర్పించారు. శుక్రవారం మధ్యాహ్నం ఆమె ఆరోగ్యం మరింత విషమించడంతో ఐసీయూలో చికిత్స అందజేస్తుండగా షావుకారు జానకి తుదిశ్వాస విడిచారు. అయితే ఆమె మరణ వార్తను తెలుసుకున్న పలువురు సినీ రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ నివాళులు అర్పించారు. ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రిలో 1991 డిసెంబర్ 12న శంకరమంచి జానకి జన్మించారు. చిన్ననాటి నుంచే కళలపై ఆసక్తి పెంచుకున్న జానకి తన 11వ ఏటనే రేడియో నాటికల ద్వారా నటన రంగంలోకి అడుగుపెట్టారు. విజయ ప్రొడక్షన్స్ నిర్మించిన షావుకారు చిత్రం ద్వారా జానకి 1950వ సంవత్సరంలో చలనచిత్ర రంగానికి పరిచయమయ్యారు. ఆ సినిమా అనూహ్య విజయం సాధించడమే కాకుండా ఆమె నటించిన పాత్రకు విశేష ప్రజాదరణ లభించడంతో షావుకారు జానకిగా చిత్రసీమలో స్థిరపడిపోయారు. ఆ తరువాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో కలిపి మొత్తం 380కి పైగా చిత్రాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించి మెప్పించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. మినీ లాండరింగ్, నగదు లావాదేవీల కోణంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం 6 ప్రాంతంలో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. వైసీపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇళ్లతో పాటు కేసులో ఇతర నిందితుల నివాసాల్లో ఈ తనిఖీలు చేయడంతో తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పులివెందులలో వైఎస్ఆర్సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఇంట్లో తనిఖీలు చేపట్టగా కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేస్తున్నట్లు సమాచారం. హైదరాబాద్తో పాటు కడప జిల్లాలోని పులివెందుల, తొండూరు పరిసర ప్రాంతంలోని 6 కీలక స్థావరాలపై ఈడీ జోనల్ బృందాలు దాడులు జరిపినట్లు తెలిపింది. తెలంగాణ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారుల నిర్లక్ష్యంపై వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం కార్యాలయంలోని టాయిలెట్లను ఆయనే స్వయంగా శుభ్రం చేసి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవెల్లి మండల రెవెన్యూ కార్యాలయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మంత్రి జూపల్లి పెంట్లవెల్లి రెవెన్యూ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. అక్కడ దరఖాస్తులు, ఫైళ్ల పరిష్కారంలో జరుగుతున్న జాప్యంపై ఆయన ఆరా తీశారు. అధికారుల పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మంత్రి ఆర్డీఓతో పాటు ఇతర సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో కార్యాలయంలోని మరుగుదొడ్లు అత్యంత అపరిశుభ్రంగా ఉండటాన్ని గమనించిన మంత్రి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు. సిబ్బంది నిర్లక్ష్యానికి నిరసనగా ఆయనే స్వయంగా నీళ్లు పోసి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. ఉన్నత హోదాలో ఉన్న మంత్రి స్వయంగా ఈ పని చేయడంతో అక్కడి సిబ్బంది విస్తుపోయారు. నంద్యాల జిల్లా శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో వరలక్ష్మి వ్రత పర్వదినం సందర్భంగా చంద్రవతి కళ్యాణ మండపంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలను వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో 1800 మందికి పైగా భక్తులు పాల్గొన్నారు. దేవస్థానం ఆధ్వర్యంలో పూజా సామాగ్రి అందించడంతో పాటు వ్రతంలో పాల్గొన్న భక్తులకు చీర, రవిక, పూలు, గాజులు, తులసి మొక్కలు, ప్రసాదాలు అందజేశారు. అనంతరం భక్తులకు స్వామి అమ్మవార్ల దర్శనం, అన్న ప్రసాదాల ఏర్పాట్లు చేశారు. ఈ రోజు ఒక చాలా మంచి రోజు, అత్యంతమైన అంటే భక్తి పూర్వకంగా ఉండే ఒక రోజు, శుక్రవారం, అది కూడా శ్రావణ శుక్రవారంలో వరమహాలక్ష్మికి కావాల్సిన ఎడ్యుకేషన్ గురించి గాని ప్రతి ఒక్క విషయం గురించి వీళ్ళందరూ పట్టించుకుంటారు. కాబట్టి ఈ రోజు నేను అనుకునేది ఏంటంటే, మనం జనరల్ గా వరమహాలక్ష్మి వ్రతం రోజు మా చుట్టాలకి పిలుస్తాం, మన ఫ్రెండ్స్ కి పిలుస్తాం. థ్యాంక్ యూ మీ అందరు వచ్చినందుకు. అంత దూరం నుంచి ప్రతి ఒక్క పిహెచ్సి, మెడ్చల్ కాన్స్టిట్యుయెన్సీ మొత్తం
ప్రతి ఒక్క పిహెచ్సి సెంటర్ నుంచి వచ్చిన మా మహిళలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు. మీరందరూ వచ్చినందుకు చాలా సంతోషం ఉంది. ఇట్లానే ప్రతి ఒక్క సంవత్సరాలు కూడా డిఫరెంట్ గా అంటే ఎవరికి అవసరం, ఎవరు మన కోసం కష్టపడుతున్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ కోసం నేను పసుపు బొట్టు ఇవ్వాలని నేను ఆశ. హైదరాబాద్ కొంపల్లిలోని తన నివాసంలో ప్రీతిరెడ్డి ఆధ్వర్యంలో శ్రీ వరలక్ష్మి పూజా మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. మేడ్చల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి విచ్చేసిన అంగన్వాడీ ఆశా కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ సిహెచ్ ప్రీతిరెడ్డి మాట్లాడుతూ లక్ష్మీదేవి అంటే కేవలం ధనాన్ని ఇచ్చే దేవత మాత్రమే కాదని, ఇంటింటికి తిరిగి గర్భిణీలు పసిపిల్లల ఆరోగ్యాన్ని కాపాడే ప్రతి మహిళ లక్ష్మీదేవి స్వరూపమే అని కొనియాడారు. క్షేత్రస్థాయిలో వారు పడే కష్టాన్ని గుర్తు చేసుకుంటూ వారందరినీ ఆత్మీయంగా ఆహ్వానించి భోజనాలు ఏర్పాటు చేశారు. పసుపు కుంకుమలు తాంబూలాలు అందించడం తనకు ఎంతో తృప్తిని ఇచ్చిందని ప్రీతిరెడ్డి తెలిపారు. మహిళల ఆరోగ్యం కోసం కష్టపడే నిజమైన లక్ష్ములకు పసుపు బొట్టు ఇచ్చే అవకాశం లభించడం తన అదృష్టమన్నారు. ఆషాఢ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి ఆలయాన్ని అధికారులు సిబ్బంది సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. హిందూ సాంప్రదాయంలో సౌభాగ్యానికి ప్రత్యేకగా బొట్టు గాజులకు అత్యంత ప్రాధాన్యత ఉంటుందని, అందులో భాగంగా ఈ రోజు ఆలయం అంతటినీ అమ్మవారిని రంగురంగుల తీరొక్క గాజులతో అలంకరించారు. మహిళామణులు భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. అమ్మవారికి జరుగుతున్న ప్రత్యేక పూజలలో పాల్గొని అత్యంత భక్తి శ్రద్ధలతో తమ మొక్కులను చెల్లించుకోవడం, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ శోభాయమానంగా ఉండటమే కాకుండా భక్తుల తాకిడితో కిటకిటలాడాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ సహాయ కమిషనర్ ఆలయ ఈవో గుత్తా మనోహర్ రెడ్డి వెల్లడించారు. ఢిల్లీలోని పార్లమెంట్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పెట్లెల్ గన్స్ ప్రయోగించిన ఘటనపై లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత విద్యార్థి సాహిల్ లోచప్తో కలిసి పోలీస్ స్టేషన్కు వెళ్లిన ఆయన విద్యార్థి ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదంటూ పోలీస్ స్టేషన్ వద్దే బైఠాయించారు. మరోవైపు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ కూడా అక్కడకు చేరుకుని రాహుల్కు మద్దతు పలికారు. రాహుల్ గాంధీ నిరసనకు దిగడంతో అప్రమత్తమైన పోలీసులు పార్లమెంటు పోలీస్ స్టేషన్ వెలుపల భారీగా బలగాలను మోహరించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిరసనపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
రాహుల్ గాంధీ మరోసారి చౌకబారు ప్రజల దృష్టి మళ్లించే రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఈ ధర్నా విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసమో న్యాయం చేకూర్చడం కోసమో కాదని, ఇది కాంగ్రెస్ పార్టీ నైరాస్యానికి కేవలం మీడియా దృష్టిని ఆకర్షించాలనే రాహుల్ గాంధీ ఆరాటానికి నిదర్శనమని నడ్డా మండిపడ్డారు. राहुल गांधी की उस सस्ती और ध्यान भटकाने वाली राजनीति का गवाह बन रही है, जिसका प्रदर्शन उन्होंने आज संसद मार्ग थाने के बाहर जो किया वो सबने देखा है। राहुल गांधी जी का आज का यह धरना न तो छात्रों के लिए है और न ही न्याय के लिए है। यह कांग्रेस पार्टी की राजनीतिक हताशा का प्रतीक है और राहुल गांधी की फुटेज खाने की भूख करना चाहते हैं। क्या नेता प्रतिपक्ष का देश की न्यायपालिका पर विश्वास नहीं है क्या? सच्चाई यह है कि राहुल गांधी खुद को सुर्खियों में जिंदा रखने के लिए यह कैमरा जीवी ड्रामा कर रहे हैं। आज जब राहुल गांधी संसद मार्ग में डीसीपी ऑफिस पहुंचे तो उन्होंने स्पष्ट रूप से बताया गया कि दिल्ली पुलिस की जो क्राइम ब्रांच को आपने कहा है वो उनको भेज दिया गया है और क्राइम ब्रांच इसकी जांच कर रही है। प्रशासन के इस स्पष्टीकरण के बावजूद धरने पर बैठ जाना राहुल गांधी के हठ योग को दर्शाता है और हठ योग के साथ साथ हताशा को भी दर्शाता है। इससे साफ हो जाता है कि उनका मकसद किसी को न्याय दिलाना या जांच करवाना नहीं है, बल्कि सिर्फ हंगामा खड़ा करके कानून व्यवस्था को चुनौती देना है। आज पूरा देश एक बार फिर से రాహుల్ గాంధీకి ముంబైలోని కుర్లా ప్రాంతంలో తీవ్ర ప్రమాదం చోటు చేసుకుంది. కురేషి నగర్లో భారీ క్రేన్ నివాస గృహాలపై కూలిపడిన ఘటనలో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. నిర్మాణ పనుల్లో భాగంగా ఓ భారీ క్రేన్ సహాయంతో బుల్డోజర్ యంత్రాన్ని ఎత్తి పక్కకు జరుపుతుండగా ఊహించని విధంగా క్రేన్ బ్యాలెన్స్ కోల్పోయింది. దీంతో క్రెయిన్తో పాటు ఆ భారీ యంత్రం కూడా ఒక్కసారిగా పక్కనే ఉన్న నివాస గృహాలపై కూలిపోయింది. पूरा मेटल है ना, वो अगर तार पे गिरा रहेगा तो पूरे में करंट आएगा, मसला है। उसके आसपास मत रखो, दूर ही रखो। पूरा मेटल है ना, वो अगर तार पे गिरा रहेगा तो पूरे में करंट आएगा, मसला है। उसके आसपास मत रखो, दूर ही रखो। కేరళలోని కొట్టాయంలో ఓణం పండుగకు ముందు పూల విక్రయాలు పెరిగాయి. సరఫరా తక్కువగా ఉండటంతో ధరలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. తక్కువ వర్షపాతం, ఇటీవల వరదలతో పూల ఉత్పత్తి, సరఫరా ప్రభావితమైందని పేర్కొన్నారు. ఓణం సమీపిస్తున్న కొద్ది డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. அங்க ரொம்ப கஷ்டம், மழை இல்லைங்க, மழை கஷ்டமா இருக்கு, ரொம்ப கஷ்டப்பட்டு கொண்டு வந்திருக்கோம். விலை ஜாஸ்தி சார், ரொம்ப ஜாஸ்தி. இங்க 27 இயர்ஸ் வந்திருக்கோம். இந்த சாமந்தி பூவு, வாடாமல்லி, மல்லிகைப்பூ, முல்லைப்பூ, இது பூரா டிமாண்டு. ശ്രീയുടെ പൂക്കൃഷി ഒത്തിരി ഉള്ളതാണ്. പക്ഷേ ഇത്തവണ ഈ വെള്ളപ്പൊക്കം കഴിഞ്ഞ ആഴ്ച ഒരു 3-4 ദിവസം അടുപ്പിച്ച് വെള്ളം പൊങ്ങിയോണ്ട് കൃഷിയൊക്കെ കുറെ നശിച്ചു. വില ഇച്ചിരി അല്പം കൂടുതലാണ് ഇവർ പറയുന്നത്. ഇന്നലെ ഞാൻ ബുക്ക് ചെയ്തതാണ്.
കാരണം ഓണവിപണി ഇപ്പോൾ സജീവമായിട്ട് വരുന്നല്ലേ ഉള്ളൂ. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు A1 TV తెలుగు న్యూస్.